నేను ప్రాక్టీస్ పెట్టినప్పుడు అంత లేదు, కానీ మెల్లమెల్లగా అన్ని రీసెంట్ డెవలప్మెంట్స్ వల్ల నేను హైదరాబాద్ కాన్ఫరెన్స్లో రావటం, సో మెల్లగా నాకు దాని మీద అవగాహన కలగటం, దీంతో ఏమైందంటే నాకు ఓహో దీనికి వైద్యం ఉంది అనేది నాకు కాన్ఫిడెన్స్గా తెలిసిన తర్వాత ఇక ఈ జబ్బునే పట్టుకోవాలి అని చెప్పి నాకు అర్థమయ్యి ఇంకా దాని మీదనే వర్క్ చేయటం మొదలుపెట్టి 99 మా హాస్పిటల్ కొత్తగా కట్టాను నేను. నవంబర్ 1వ తారీఖు నాడు అది అందులో ప్రవేశం చేశాను. అక్కడికి నేను 250 గ్రాముల పాట రాయించాను ఆస్తమా మీద. ఎవరు రాయితారు తల పాట? ఆ పాట పోలీసెట్ అని ఒక లింగయ్య 8వ తరగతి చదివినట్టు వ్యక్తికి నేను సబ్జెక్ట్ అని చెప్తే అందమైన పాట. ఆస్తమా శాపం కాదు అనుకుంటే నయమైపోదు, అంటు జబ్బసలే కాదు అంత మాత్రాన పోదు, ఆరోగ్యమే మహాభాగ్యమని నిజం తెలిసి నేడు, అనుకున్న వైద్యం ఉంది నేడేవాడి చూడు. ఈ పాట 200 గ్రామాల్లో చేసి నేను బాలల దినోత్సవం సందర్భంగా నేను నవంబర్ 14th, 15th, 16th, 17th నేను 40 మంది స్కూల్ చిల్డ్రన్కి దీన్ని ఎడ్యుకేట్ చేసి ఒక ఆస్తమా 2000 అని పేరు పెట్టి దానికి ఒక ఎగ్జిబిషన్ పెట్టా, ఆస్తమా ఎగ్జిబిషన్ అని. మిలియన్ ఇయర్ అది. దానికి దాదాపు 20,000 మంది పేషెంట్లు వచ్చారండి. అంటే వాళ్ళని పోలీస్ సహాయంతోనే ఆ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. తర్వాత అసలు ఇంతమంది బాధపడుతున్నారా దీంతో అనేది నాకు మొట్టమొదటిసారిగా అర్థమైంది బాగా. దీని మీద చాలా అప్పుడు బాధపడే వాళ్ళు ఉన్నారు, ఆధునిక వైద్యం అందుబాటులో ఉంది, ఈ రెండింటిని కలిపే నాదుడు లేడు. అంటే అదే ఆస్తమా ఎడ్యుకేషన్ అంటాం.